రాత్రి నుంచి కురుస్తోన్న వర్షానికి బేగంపేట నాలా పొంగిపొర్లుతోంది. కుకట్పల్లి, మూసాపేట, సనత్ నగర్, అమీర్పేట తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిస్థాయిగా జలమయ్యాయి. ఇక అటునుంచి హుసేన్ సాగర్లకు వరద నీరు తీసుకొచ్చే ఈ నాలాను ఆనుకుని ఉన్న ప్రాంతాలు నేట మునిగాయి. బ్రాహ్మణవాడలో ఇళ్లు పూర్తిగా నేట మునిగాయి. మోకాలు లోతు నీరు నిలిచిపోవడంతో జనం అవస్థలు పడుతున్నారు. బ్రాహ్మణవాడిలో తాజా పరిస్థితి మా ప్రతినిధి బాబర్ అందిస్తారు. కుండపోతగా కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా జలమయ్యాయి. బేగంపేటలో ఉన్నటువంటి నాలా పూర్తిగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి బేగంపేట బ్రహ్మణవాడి ప్రాంతంలో మనం చూడొచ్చు. ఈ ఒక ఇంట్లలో ఉన్నటువంటి పూర్తిగా ఇంట్లోని సామాగ్రి పూర్తిగా నీళ్ళలో మునిగిపోయిన పరిస్థితి. ఇంట్లోని సామాన్లు, గిన్నెలు, గ్యాస్ బండలతో పాటు పూర్తిగా వాళ్ళ ఫర్నిచర్, బట్టలు, పుస్తకాలు, పిల్లలు చదువుకునే పుస్తకాలు అన్నీ నీటి మునిగిన దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాం. బేగంపేట నుంచి నాలా హుసేన్ సాగర్ చేరుకుంటుంది. అయితే కూకట్పల్లి, బాలనగర్, సనత్ నగర్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల నుంచి వచ్చే ఈ నాలా బేగంపేట మీదుగా హుసేన్ సాగర్కు వస్తుంది. అయితే వర్షం బీభత్సం సృష్టించడంతో డ్రైనేజీ నుంచి పొంగి పొర్లి వచ్చే నాలాలు ఇక్కడ బేగంపేట నుంచి హుసేన్ సాగర్ మీదుగా హుసేన్ సాగర్ చేరుకుంటుంది. అయితే హుసేన్ సాగర్కి వెళ్ళే మార్గంలో చాలా వరకు నాలాలు కుచించుకుపోవడంతో ఈ బస్తీలను ముంచెత్తుతుంది. ప్రస్తుతం ఈ ఇళ్లలో ఉన్నటువంటి వాటర్ మనం చూడొచ్చు. పూర్తిగా ఫర్నిచర్ పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నారు. రాత్రి అంతా జాగారం చేయాల్సిన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. చెప్పండమ్మా, ఎలా ఉన్నారు రాత్రి అంతా? ఈ వర్షం నీళ్లు ఎలా తోడుకుంటున్నారు? కూర్చొనే ఉన్నాము, తోడుకొనే ఉన్నాం సార్. ఎంత తోడుకునే సరే పిల్లల పాపం ఏడుపు అనకో ఏడ్చేస్తాం, అలా కూర్చొనే ఉన్నాము. ఇంకేమేమి మీ ఇంట్లో ఉండే వస్తువులు ఏమేమి తడిచిపోయినాయమ్మా? అన్ని ఫ్రిడ్జ్ ఖరాబ్ అయిపోయింది, అందులోకి నీళ్ళు వెళ్ళిపోయినవి, అంతా ఖరాబ్ అయిపోయింది సార్. చాలా ఖరాబ్ అయిపోయింది. అవన్నీ మీరు చూస్తారు కదా సార్. అయితే బట్టలతో పాటు ఫ్రిడ్జ్, ఇంట్లోనే సామాగ్రి, టైలరింగ్ మిషన్లు, తర్వాత ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు పూర్తిగా వానల నీటిలో తడిసిపోయి ముద్ద అయిపోయినాయి. పిల్లలు చదువుకుంటే పుస్తకాలు కూడా పాడైపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాము. అయితే చెప్పండమ్మా, ఎలా జరిగింది? ఈ వర్షం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? మీకు రాత్రి ఎలా జాగారం చేయాల్సిన పరిస్థితి వచ్చింది? రాత్రి 12 గంటల నుండి అయిందండి. రాత్రి 12 గంటల నుండి పరుపుతో పాటు మేము కూడా తేలిపోయాము. మోటార్ పెట్టి తోడాలి. మొత్తం దీంతో 3వ నిండిపోయింది. ఇప్పటికి 1 గంటకు అన్నం తిని ఎవరు కూరుకుపోయినాము లేదో ఇక సురువైంది. మనం సురువై చూస్తాకలు ఏం రాదేమనుకో చూస్తాకల అటు చూస్తాకలు ఆడంగా వచ్చినాయి, ఈడంగా వచ్చేసినాయి. మొత్తం ఈ ఇళ్ళకి కూడా వచ్చేసి కిందకి ఆ కిందకి నేను వచ్చేసినాయి. ఇల్లు కూడా పురాణం ఉందనుకో. రాత్రి 1:30 నుంచి ఇక నిద్ర లేదు, ఏం లేదు. ఇక అది ఎత్తిపోసాము, ఇది ఎత్తి అల్మారి చెక్క పైకి పెట్టుకున్నాం. తడుస్తుందని అల్మారి పైకి పెట్టుకున్నాం. ఇంట్లోని టీవీ, ఫ్రిడ్జ్ అన్ని తడిసిపోయినట్టు కనిపిస్తున్నాయి. మంచం కూడా ఇక్కడ పూర్తిగా బెడ్ తడిసిపోయింది. బీరువాలు అన్నీ తడిసిపోయాయి. ఇంట్లో ఉన్నటువంటి వంట సామాగ్రి, గిన్నెలు, పాత్రలు, వంట పాత్రలు అన్నీ పూర్తిగా తడిసిపోయినాయి. ఇప్పుడు చూడొచ్చు నట్టింట్లో గుమ్మంలో మోకాళ్ళ లోతు నీరు ఇక్కడ చేరిపోయింది. రాత్రి ఇంత నీటిలోనే రాత్రంతా జాగారం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ జీహెచ్ఎంసీ అధికారులు కానీ ఎవరు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా కన్నెత్తి చూడని పరిస్థితి ఉందని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. ఈ బేగంపేట నుంచి ఈ హుసేన్ సాగర్కి వెళ్లాల్సినటువంటి నాలా బేగంపేటలో ఉన్నటువంటి ఈ బ్రహ్మణవాడి ప్రాంతాన్ని పూర్తిగా ముంచెత్తింది. చెప్పండి అమ్మా, రాత్రి ఎలా మీరు గడిపారు, ఏంటి? ఇట్లనే ఉన్నాం సార్. మేము రాత్రంతా ఇట్లా ఉన్నాము, తిండి లేక తిప్పలేక, ఇండ్లకు నీళ్లు మస్తు వచ్చినాయి. నిద్ర లేక ఏం లేక, సామాన్లు ఎక్కడ పెట్టలేక ఏం తినలేము. మేము అట్లనే కూర్చున్నట్లే నిద్ర లేదు, ఏం లేదు. మాకు తెల్లారింది, మొత్తం తెల్లారింది. అందరం నలుగురం జాగారం చేసుకుంటా కూర్చున్నాం. ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఉన్నాం సార్, నలుగురం ఉంటాం ఇంట్లో. అంటే ఎలా ఈ నీటిని ఎలా తోడి పారేస్తున్నారు ఏంటి? ఇక బకెట్లతో మోటార్తో తీసేసిన కానీ నడుస్తలేవు సార్. అంటే ఎంత బకెట్లతో మోటార్లతో నీటిని కూడా తోడి పారేస్తున్నా కూడా బయట పడేస్తున్నా కూడా బయట నుంచి కూడా నీళ్లు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. నీళ్లు అంతా మళ్ళీ లోపలికే వస్తున్నాయి కదమ్మా. మళ్ళీ వస్తున్నాయి సార్, బయటే వచ్చినాయి కానీ మళ్ళీ రిటర్న్ వస్తున్నాయి. బాధ అనిపిస్తున్నాయి మాకు. సామాన్ల కాడికి వెళ్ళి ఖరాబ్ అవుతున్నాయి. ఏం చేయాలి సార్? మరి ఏమేమి పాడైపోయినాయి మా వస్తువులు? మీ బట్టలు బాగా అన్ని మంచంలో బట్టలు పెడదాం, బెడ్షీట్లు, బొంతలు అన్ని ఖరాబ్ అవుతున్నాయి సార్.
బియ్యం మీదకి అన్ని పెట్టేసినాం, ఖరాబ్ అయినాయి. సగం బియ్యం, సుక్క సంచి బియ్యం ఖరాబ్ అయితే అక్కడ వాడేసినాం మబ్బుల లేచి. అంటే జిహెచ్ఎంసీ అధికారులకు ఏమైనా సమాచారం అందించారా? డయల్ 100 కానీ ఏమన్నా పోలీసు డిపార్ట్మెంట్ కానీ పోలీసులు కానీ వచ్చి చూసారా మీ దగ్గరికి? ఏం రాలేదు, ఏం రాలేదు సార్. వచ్చినాయి పోయినాయి, మళ్ళీ ఇంత రాలేవు. ఇప్పుడు వచ్చినాయి మస్తు, 2 మాటలు వచ్చినాయి, మళ్ళీ ఒకసారి పోయినాయి. ఇట్లనే మోటార్ తీసేసినాము, మళ్ళీ ఇప్పుడు మస్తు వచ్చినాయి సార్. 7 ఇట్లా తెల్లారిన దాకా మా 6 గంటల సంధి, నిన్న 6 గంటల సంధి కొడితే ఇప్పటిదాకా కూర్చున్నట్టే. అయితే ఈ హుస్సేన్ సాగర్కి వెళ్ళాల్సిన నాలా ఏదైతే నాలా ఉందో, ఈ బేగంపేట నుంచి వెళ్ళాల్సిన ఈ నాలా చాలా వరకు ఆక్రమణలకు గురైంది. ఆక్రమణలకు గురవడంతో నాలా అంతా ఇరుకైపోయి ఆ నాలా నీరంతా ఇళ్లను బస్సీలను ముంచెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నాలాను ఎప్పుడైతే వెడల్పు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ నాలాన్ని పూర్తిగా హుస్సేన్ సాగర్ మళ్లించాలని, ఈ వరద నీరు మరోసారి తమ బస్తీలను ముంచెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ రత్నంతో కలిసి బాబార్, NTV, హైదరాబాద్.